జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బ్యాగ్ సర్దుకుంటున్నావా? ఢిల్లీ వెళ్ళాలి కదండి. అవును, నువ్వు రాకపోతే అక్కడ జరిగే ఫ్యాషన్ షో ఆపేస్తారు. మరి అదేంటి, మీతో పాటు నన్ను రమ్మన్నారు కదా? ఎవరు? నేను రమ్మన్నానా నిన్ను? మా నాన్న మాట కాదని లెక్క ఒప్పుకున్నాను. అంటే మావయ్య గారు అన్నారని తప్ప మీతో పాటు నన్ను తీసుకెళ్లాలని మీకు లేదా? అవును, మనకి కొత్తగా పెళ్ళయింది కదా, పైగా నువ్వు అప్సరసవి, నీతో హనీమూన్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయి తీసుకెళ్తున్నాను. మీతో పాటు నేను వస్తే మీకు ప్రాబ్లం ఏంటండి? నువ్వేనా నా ప్రాబ్లం? నిన్ను బయటికి తీసుకెళ్ళిన ప్రతిసారి నాకు జరిగేదేంటి చెప్పవే? అక్కడున్న వాళ్ళందరూ నీ ఆకారాన్ని చూసి నవ్వడం, నన్ను చూసి ఎగతాళి చేయడం, ఇదేగా. ఇంకేమైనా ఉందా? నీ వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానిలో నా పరువు పోయింది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో నా పరువు పోవాలి. అందుకేగా నువ్వు తయారవుతున్నావు. మీ పరువు పోవాలి, మీరు అవమానపడాలని నేనెందుకండి అనుకుంటాను? షోలో పాల్గొని గెలవడం మీ కళ. మీ కళ నెరవేరడం ఈ కళ్ళతో దగ్గరుండి చూడాలనేది నా ఆశ. అందుకని వస్తున్నాను. నా గెలుపు చూస్తావా? ఎలా వస్తుంది గెలుపు? నేనేమో 0 సైజ్ మోడల్లా అక్కడ ర్యాంప్ వాక్ చేయాలి, ఎదురుగా నువ్వు భారీ సైజుకి మోడల్లా కూర్చొని ఉంటావు. అక్కడున్న వాళ్ళంతా నిన్ను చూస్తూ ఉంటారు, ఆ తర్వాత నన్ను చూస్తారు. అప్పుడు నా కాన్సన్ట్రేషన్ నా పెర్ఫార్మెన్స్ మీద ఉండదే, నీ మీద, వాళ్ళ చూపుల మీద ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నేను ఓడిపోతాను. చూస్తూ ఉండు. అయ్యో లేదు, కుయ్యో లేదు, నీ వల్లే అంతా అదృష్టం అంటాడు మా నాన్న. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అదృష్టం అనే మాటే మర్చిపోయానని నేను. నువ్వు నా పక్కనుంటే ఎప్పుడు నాకు ప్రాబ్లమే. నీ ఆకారం ఒక ప్రాబ్లం, అసలు నువ్వే ఒక పెద్ద ప్రాబ్లమే. ఖచ్చితంగా ఢిల్లీలో కూడా నీ వల్లే నాకు ప్రాబ్లం వస్తుంది, కన్ఫర్మ్. అయినా తప్పదు, నాన్న చెప్పాడు కదా, నువ్వు తయారైపోతున్నావు. ఇప్పుడు నేను కాదనలేను కదా. వచ్చేసి నా కలలన్నీ నాశనం చేసేసాయి. చిరుప్రాయం చేసుకున్న దోషమేంటి దైవమా? యదగాయం చేసి నువ్వు మురిసేవుగా, ఇచ్చావే శాపం, చేశాడమే పాపం, విషమే చిమ్మే నీలో స్వార్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.